కూటమి ప్రభుత్వం గెలిచి ఏడాది పూర్తయిన సందర్భంగా నెల్లూరు జిల్లా కావలిలో కూటమి పార్టీల కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన జనిగర్ల మహేంద్ర యాదవ్ తన అనుచరులతో కలిసి ర్యాలీగా వచ్చి కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారు. తన గెలుపుకు కృషి చేసిన ఏ ఒక్కరిని మరిచిపోరని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. లోకేష్ ను ముఖ్యమంత్రిగా చూడాలని తెలిపారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తనను నేరుగా కలవచ్చని కూడా అన్నారు. ఈ సమావేశంలో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నాతో కలిసి నడిచి నా లోకేష్ బాబును ముఖ్యమంత్రి చేయడం కొరకు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుకోవడం కోసం 75 ఏళ్ల యువకుడు పడే తపనకి నేను కూడా సమితినై ఈ రోజు కావలి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న విషయాన్ని కూడా గుర్తించండి అని చెప్పి మీకు ఈ సందర్భంగా కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తున్నా. నా గెలుపు కోసం కృషి చేసిన ఏ ఒక్కడిని వదులుకునే దానికి నేను సిద్ధంగా లేదనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా మాట్లాడుతున్నాను. కలిసి యువ నాయకుడైనటువంటి లోకేష్ గారు ముఖ్యమంత్రి ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరమల్లో తొక్కేందుకు నడుం బిగించి ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకుంటూ ఈ కావలిని అభివృద్ధి చేయాలంటే సంకల్పం ఉంటేనే కాదు, మీ అందరి ప్రోత్సాహం కూడా చాలా అవసరం ఉండాలి. ప్రజలకు మనం సేవ చేయాలి, నిరంతరం పని చేయాలి. కాబట్టి కార్యకర్తలందరూ కూడా నేనైతే రోజుకి 18 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నా. కనీసం రోజుకి 2-3 గంటలైనా కావలి ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం, నియోజకవర్గ ప్రజల కోసం అందరం కూడా పనిచేస్తే ఎప్పటికీ కావలిలో వైసీపీ రావడానికి అవకాశం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి.